హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వైష్ణవ క్షేత్రమైన తిరుమల కొండలలో ఒక శైవ క్షేత్రం గురించి చెప్పబోతున్నానండి. అదేంటంటే కపిలేశ్వర ఆలయం. తిరుమల పేరులో తిరు అంటే శ్రీ అని, మల అంటే కొండ అని, అంటే శ్రీశైలం. ఆ శివకేశవులిద్దరికీ ఏది భేదం లేదని, తిరుమల శ్రీశైలం రెండు ఒకటే అని చెబుతున్నాయి. అయితే శైవ భక్తులు, వైష్ణవ భక్తులు అనే ఈ తేడాలు మనుషులకే తప్ప ఆ శివకేశవులకు లేదని చాటి చెప్పడానికే ఇది. కృతయుగంలో కపిల మహర్షి శివుని గురించి తపస్సు చేయగా పాతాళంలోంచి భూమిని చీల్చుకుని శివుడు ఇక్కడ ఉద్భవించాడని చెప్తారు. అందుకే కపిల మహర్షి పేరు మీదుగా ఇక్కడ వెలసిన శివుణ్ణి కపిలేశ్వరునిగా పిలుస్తారు. 11వ శతాబ్దంలో శివభక్తులైన చోళుల మొదటి రాజు రాజేంద్ర చోళుడు ఈ గుడిని కట్టించాడని చెప్తుంటారు. త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో శివుణ్ణి పూజించాడట. అందుకని ఇక్కడ లింగాన్ని అగ్నిలింగం లేదా ఆగ్నేయలింగం అని కూడా పిలుస్తారు. 12వ శతాబ్దంలో అచ్యుతరాయలు అనే రాజు ఇక్కడ ఈ క్షేత్రాన్ని వైష్ణవ క్షేత్రంగా పరిగణించారట. అప్పటి నుంచి ఇక్కడ తీర్థాన్ని చక్రతీర్థం లేదా ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తుంటారు. 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఇది వైష్ణవ క్షేత్రంగానే పరిగణించారు. అయితే 16వ శతాబ్దంలో విజయనగరం నుంచి ఒక దేవదాసి ఈ క్షేత్రానికి వచ్చి అక్కడ ఈ క్షేత్రంలో గణపతిని ప్రతిష్ఠించి ఎన్నో ఎనలేని సేవలు చేసిందట. అయితే శివభక్తులు దీనిని కపిలతీర్థం అని, వైష్ణవ భక్తులు ఆల్వార్ తీర్థం, చక్రతీర్థం అని పిలుస్తుంటారు. ఎంతో ఎత్తైన తిరుమల కొండలలోంచి గలగలా పారుతూ 20 అడుగుల ఎత్తులోంచి ఈ కపిలతీర్థంలోని పుష్కరిణిలో దూకుతుందట గంగా ప్రవాహం. కార్తీక పౌర్ణమి రోజు మధ్యాహ్నం వేళ ముల్లోకాలలోని సకల తీర్థాలు ఈ పుష్కరిణిలో 4 గంటల పాటు నిలుస్తాయట. ఆ సమయంలో ఈ పుష్కరిణిలో స్నానం చేసిన సకల పాపాలు పోతాయట. అలా స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేస్తే మేరుకొండంత పుణ్యం దక్కుతుందట. ఈ క్షేత్రంలో కపిలేశ్వర స్వామి కామాక్షి సమేతుడై వెలిశాడు. వీరు మాత్రమే కాదు, ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సహస్రలింగేశ్వర స్వామి, శ్రీకృష్ణ భగవానుడు, కాశీ విశ్వేశ్వరుడు, అగస్తేశ్వరుడు మొదలగు దేవతలు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. చాలామంది భక్తులు ఈ పుష్కరిణిలో స్నానాలు చేసి దీపాలు వెలిగించి శివుని కృపకు పాత్రులవుతుంటారు. ఆ పరమశివునికి ఆరుద్ర నక్షత్రం అంటే ఎంతో ప్రీతి అట. అందుకే కార్తీక మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు ఆలయంలో ఆ పరమశివునికి లక్ష బిల్వార్చన, అన్నాభిషేకాలు చాలా ఘనంగా జరుగుతాయట. ఇక్కడ తెప్పోత్సవాలు, బ్రహ్మోత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతుంటాయి. మనకు ఇక్కడ కపిలేశ్వర ఆలయం మాత్రమే కాదు, కపిలేశ్వర ఆలయానికి వెళ్తుంటే ఎడమ చేతి వైపు జంగిల్ బుక్ ఉంటుంది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే కుడి చేతి వైపు అభయాంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుంది. మనం ముందు ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత కపిలేశ్వర ఆలయానికి వెళ్తామన్నమాట. మనం అభయాంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కపిలేశ్వర ఆలయానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ముందు వెళ్తున్న దారిలో మనకు లెఫ్ట్ సైడ్ అంతా పార్క్ ఉంటుందండి. అలాగే ఆ పార్క్ వెనక ఉన్న గోడలపై శివుని బొమ్మలు వేసి ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి. వాటిని చూస్తుంటే అక్కడి నుంచి కదలాలనిపించదు. ముక్తేశ్వర ఆలయం విశేషాలు ఇవ్వండి. ఈ వీడియో కనుక నచ్చితే మీకు వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.